అనగనగా చిన్నాపురం అనే గ్రామంలో లచ్చమ్మ అనే ఒక పూటకోళ్లమ్మ ఆమె భర్తతో కలిసి ఒక సత్రాన్ని నడుపుతూ ఉండేది. వచ్చిన వారికి మంచి ఆహారంతో పాటు చక్కటి బస ఏర్పాటు చేసేది. దూర ప్రయాణాలు చేసే బాటసారులు ఎక్కువగా అక్కడికి వచ్చి బస చేసి వెళ్లేవారు. ఏవండి, లచ్చమ్మగారంటే మీరేనా? మేము ఈరోజు ఇక్కడ బస చేసి ఉదయాన్నే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. దాందే ఉందయ్యా, మీరిద్దరున్నారు కాబట్టి బస భోజనంతో కలిపి మనిషికి 3 రూపాయలవుతుంది. మీరు ఉదయం వెళ్లేటప్పుడు చెల్లించినా పర్వాలేదు. డబ్బుదే ఉందమ్మా, మీ దగ్గర మంచి భోజనంతో పాటు చక్కటి బస దొరుకుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాం. సరేనయ్యా, ఆ కుడివైపున్న గదిలో మీరు విశ్రాంతి తీసుకోండి. భోజనం అవగానే నేను మీకు కబురు పెడతాను. వచ్చి భోజనం చేతురుగాని. ఇక్కడ బెల్లంతో చేసిన తినుబండారాలు కూడా ఉన్నాయి. ఇంకా మీకు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. ఇక్కడ అన్నీ బయట కన్నా చాలా తక్కువ ధరలోనే దొరుకుతాయి. అలాగేనమ్మా. అలా వచ్చిన వారికి సకల మర్యాదలు చేసి చాలా తక్కువ మొత్తంలో డబ్బులు తీసుకునేది లచ్చమ్మ. ఏమయ్యా, ఈ రోజు వచ్చిన వారి నుండి ఎంత వసూలైంది? అదంతా ఓసారి లెక్క చూసి చెప్పు నాకు. ఈ రోజు బాగానే వసూలయ్యాయి. మొత్తం మీద 50 రూపాయల దాకా వచ్చాయి. అవునా, సరేగాని అందులో ఓ 20 రూపాయలు తీసుకెళ్లి ఈ వారానికి సరిపడే సరుకులు తీసుకునిరా. మధ్యలో ఎక్కడ జూదం ఆడే దగ్గర ఆక్కు. నీకసలే ఆశెక్కువ. ఈ 20ని 60 చెయ్యాలని కూర్చున్నావనుకో, ఉన్నది కాస్త ఊడ్చుకుపోతాయి. బుద్ధిగా వెళ్ళి బుద్ధిగా తిరిగిరా. నేను బుద్ధిగానే వెళ్తానే, ఆళ్లే నన్ను రమ్మని పిలుస్తుంటారు. అయినా నేను ఆగనులే. సరే, వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. అలా వెళుతూ మనసులో ఇలా అనుకుంటాడు. పోయినసారి సరుకులు తెస్తానని చెప్పి మొత్తం డబ్బులు జూదంలో పోగొట్టుకున్నాను. ఈసారి జాగ్రత్తగా వెళ్ళి రావాలి, లేకుంటే లచ్చమ్మ ఇంటికి కూడా రానీదు. అలా దాము మనసులో అనుకుంటూ వెళుతూ ఉంటే దారిలో కొందరు పోకిరీలు బొమ్మ బొరుసు ఆడుతూ ఉంటారు. అది చూసి కూడా దాము ముందుకు వెళుతూ ఉంటాడు. దాము వెళ్లడం గమనించిన వాళ్ళు, ఎరదాము, నెమ్మదిగా పిల్లిలో జారుకుంటాం. బొమ్మ బొరుసు ఆడవా? రా, నేను చూస్తంటే ఈ రోజు నీ సూడి బాగున్నట్టుందిరా. ఓసారి వచ్చి నీ సూడి పరీక్షించుకో. ఆడికి అలా ఆవిడ లచ్చమంటే భయం రా. ఆడెందుకు వస్తాడు? పోరా పో. నువ్వు మళ్ళీ ఇక్కడ డబ్బు పోగొట్టుకున్నావు అనుకో, నీ పెళ్ళం వచ్చి మా మీద పోటాడుతుంది. వెళ్ళిగా పెళ్ళానికి భయపడేవాడు మనతో ఏం వాడతారా? పోరా పో. ఏట్రా వాగుతున్నావు? నేను ఆడలేని అనుకున్నావా ఏటి? రండ్రా, ఈ రోజు నా దగ్గర రోజు కన్నా 4 రెట్లు ఎక్కువ 20 రూపాయలున్నాయి. రండ్రా, నాతో ఎవరాడతారో చూద్దాం. వచ్చాడు రోయ్. అయితే రారా, పైకి ఎత్తనా. ఎంత పందిమో చెప్పు. నాది పావలా, నీదెంతో చెప్పు. సరే, నాది పావలా. ఎయిరా, నాది బొమ్మ. అరే, బొమ్మ పడిందిరా. దాముగడి గెలిచాడు. ఆడికి పావలా ఇవ్వరా. ఈసారి నా పందెం 50 పైసలు. ఎవరైనా పందెం వేస్తున్నారా? చెప్పండి. నేను రాకముందు ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడరేట్రా? నేనంటే భయం వేస్తుందా ఏటి? సరే సరే రారా, నాది 50 పైసలు. ఈసారి బొమ్మ నాది. ఏంద్రా, 50 పైసలు బయటిది. ఈసారి నా పందెం 1 రూపాయి. పందెం వేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? అమ్మో అమ్మో, ఈరోజు దాముగడి చేయి తిరిగినట్టుందిరా. ఈడితో అట్టం కట్టం మన జేబులని ఖాళీ చేసేటట్టున్నాడు. అరే దాము, ఏదో పని మీద వెళ్తున్నావుగా, నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు. యారా, భయం వేస్తుందా? సొత్తంటే ఈ రోజు నా రోజులా ఉంది. ఏటి, 1 రూపాయి పందెం కాసేవాడు లేడా ఇక్కడ? సరే సరే, రూపాయి పందానికి నేను సిద్ధమేరా. ఈసారి నాది బొమ్మ. నాది అచ్చు. అరే, రూపాయి తీరా. అలా కొంతసేపు ఆడిన తరువాత దాము తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుని ఖాళీ చేతులతో నిలబడతాడు. ఎరదాము, మొత్తం అయిపోయా? పో పో, ఇంకెళ్ళి డబ్బులు తీసుకుని మళ్ళీ రేపు రారా. వస్తారా? వస్తాను. ఈసారి మీ దగ్గర ఉన్న డబ్బంతా నా జేబులో వేసుకుని వెళ్ళకపోతే నా పేరు దాముయే కాదు. అలా దాము అన్నీ పోగొట్టుకుని అక్కడ్నుంచి వెనుతిరిగి ఇంటికి బయలుదేరతాడు. ఏంటి, ఈయనెళ్ళి చాలాసేపైంది. ఏం చేస్తున్నాడో ఏంటో. కొంపతీసి మళ్ళీ ఆ జూదమాట్టానికి పోయాడా ఏంటి? జూదమాడాడని తెలియాలి. ఈ రోజు నా చేతిలో మూడిందే. అదిగో వస్తున్నట్టున్నాడు. ఏటి అలా ఉన్నావ్? సరుకులేవి? బొట్టి చేతులతో వచ్చేవేటి? అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడి చూస్తున్నావేటి? సరుకులేయి.
అది అది సరుకులు మరి లచ్చమ్మా. ఏంటి నీళ్ళు నములుతున్నావు? మళ్ళీ ఆ సన్నాసులతో చేరి జోదమాడటానికి పోయావా? నిజం చెప్పు, నువ్వు వెళ్ళావా లేదా? నేనెళ్ళలేదు లచ్చమ్మా. ఆళ్ళే నేను వెళ్ళిపోతుంటే పీల్చి పీల్చి మరీ ఆడించారు. నేను ఆ అన్నని ఎంత చెప్పినా వినిపించుకోలేదు లచ్చమ్మా. ఏం చేయమంటావు, ఆడక తప్పలేదు. ఆడి ఏవైనా సంపాదించావా? నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది మొత్తం పోగొట్టుకుని వచ్చావని. నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం ఉండదా? నిన్ను నమ్మి డబ్బిచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏం చేస్తాం, కట్టుకున్నాక తప్పదు కదా, ఇంక లోపలికి తగలడు. ఇంకోసారి ఆడడానికి వెళ్ళాలి లచ్చమ్మా. ఈ ఒక్కసారికి వదిలే నన్ను. ఎన్నిసార్లు చెప్పావిప్పటికీ? వారం రోజుల్లో మా అన్నగారు అబ్బాయి పెళ్ళుంది. నేను వెళ్ళక తప్పదు. నీ చేతుల్లో ఈ సత్రాన్ని పెట్టి వెళ్లాలంటేనే నాకు భయం వేస్తోంది. తిరిగొచ్చేటప్పటికి ఇది ఎవరికైనా అమ్మేసినా అమ్మేస్తావు. అలాంటిదే ఉండదు లచ్చమ్మా. నీకెందుకు, నువ్వు సగ్గా వెళ్ళిరా, నేను దగ్గరుండి చూసుకుంటానుగా. చూసుకుంటావు. ఎంతమాత్రం చూసుకుంటావో ఇప్పుడేగా చూశాను. ఏం చెయ్యాలరా భగవంతుడా, ఇలాంటి మనిషి నాకు దాపురించాడేమిటి? అలా లచ్చమ్మ అన్నట్టుగానే వారం రోజులు గడిచిపోయాయి. ఇదిగో చూడు, ఈ వారం రోజుల నుండి కుదురుగా ఉన్నావు కాబట్టి నీ చేతుల్లో ఈ సత్రాన్ని వదిలేళ్తున్నా. దీనికి లచ్చమ్మ సత్రం అని మంచి పేరుంది. దానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా చూసుకో చాలు. 10 రోజుల్లో తిరిగొచ్చేస్తా, జాగ్రత్తే. నీకెందుకు లచ్చమ్మా, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, నేను చూసుకుంటానుగా. మీ అన్నయ్యని అడిగానని చెప్పు. అలా లచ్చమ్మ అన్నయ్య కొడుకు పెళ్లికి వెళుతుంది. 2 బాటసారులు సత్రానికి వస్తారు. అయ్యా, లచ్చమ్మ సత్రం అంటే ఇదేనా? మేం చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నాం. మాకు మంచి భోజనంతో పాటు బస కూడా ఏర్పాటు చేయాలి. మీ దగ్గర అవకాశం ఉందా? అయ్యో, ఇక్కడ మేము ఉన్నదే అందుకు. మీకు 10 నిమిషాల్లో భోజనం వడ్డిస్తాం. ఈలోపు మీరు అక్కడ కుడివైపున గదిలో ఈస్తాన్ని తీసుకోండి. భోజనం తయారవగానే పిలుస్తాను. అయితే ఖర్చు ఎంత అవుతుందో కూడా చెప్తారా? ఎంతండే, మీరు 2 ఉన్నారు. బస భోజనం 2 కలిపి మనిషికి 4 రూపాయలు చొప్పున 8 రూపాయలు అవుతుంది. మీరిక్కడ భోజనం ఓసారి తింటే మళ్ళీ మీరే ఇక్కడికి వస్తారు. అదేంటి, మనిషికి 3 రూపాయలని విన్నాను, ఇక్కడికి వస్తే 4 రూపాయలు అని చెప్తున్నావేంటి? ఈ మధ్య సరుకుల ధరలు పెరిగాయి కదండే, అందుకే 1 రూపాయి పెంచాం. మీరు మా ఏర్పాట్లు చూసిన తర్వాత ఈ ధర కూడా తక్కువే అనిపిస్తుంది. కావాలంటే మీరే చూస్తారుగా. అలా కొంత సమయం తర్వాత భోజనం సిద్ధం చేసిన దాము వారిని పిలుస్తాడు. ఎలా ఉందండి మా భోజనం? మా బస కూడా మీకు నచ్చిందా? ఆ, మాకు బాగా నచ్చిందండి. కాకపోతే మా దగ్గర కొంత నగదు ఉంది. దాన్ని మీ దగ్గర భద్రంగా ఉంచుతారా? ఎందుకంటే మాకిక్కడ ఎవరూ తెలియదు. దొంగలు గాని వచ్చారనుకోండి. మీకు అలాంటి ఇబ్బందే ఉండదండి. మాకిచ్చి వెళ్ళి మీరు ప్రశాంతంగా పడుకోండి. రేపు ఉదయమే మీరు తిరిగి తీసుకోవచ్చు. అలా ఆ బాటసారి దాముకి డబ్బిచ్చి వారి విశ్రాంతి గదికి వెళ్ళిపోతాడు. ఆనాటి అర్ధరాత్రి బయట నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ బాటసారి ఏంటా అని బయటకొచ్చి చూస్తే 2 దొంగలు పెట్టుకున్న డబ్బు ఆ దొంగలకిచ్చేస్తాడు. ఇదంతా బాటసారి అతని భార్య అక్కడ గదిలోంచి గమనిస్తూ ఉంటారు. దొంగలు అక్కడ్నుంచి వెళ్లిపోయిన కాసేపటికి వారు బయటకొచ్చి, అయ్యో, ఆ దొంగలు నిన్ను బాగా కొట్టినట్టున్నారు. ఇంకా నయం, ప్రాణాలు తీసేస్తారేమోనన్నంత భయం వేసింది నాకు. నన్నేమన్నా ఎంత కొట్టినా పర్వాలేదు బాబు. నా బాధల్లా నిన్న మీరు దాచిపెట్టుకుని డబ్బాళ్ళు అట్టుకుపోయారు. మీకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు. డబ్బుదే ఉందిలేండి, పోతే పోయిందిలే. మీరు ప్రాణాలతో ఉన్నారు, మాకు అదే చాలు. మీ దగ్గరున్న డబ్బు వాళ్ళకి ఇవ్వకపోయింటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా బంగారు ఆభరణాలన్నీ దోచుకుపోయేవారు. ఈ పూటకోడు సత్రం పెట్టినప్పటి నుండి ఇది ఎప్పుడూ జరగలేదమ్మా. ఈ దొంగలు ఎక్కడి నుంచో చెరువు ఏటో. అలా వచ్చిన బాటసారులు ఆ మరుసటి రోజు వెళ్ళిపోతారు. 2 రోజులు గడిచిన తరువాత బాగా డబ్బున్న ఒక వ్యాపారి అక్కడ బస చేయడానికి వస్తాడు. ఏవండి, నేను వ్యాపార నిమిత్తం రామాపురం వెళ్లాల్సి ఉంది. చాలా దూరం నుంచి వస్తున్నాను. బాగా అలసిపోయాను. ఈరోజు భోజనం బస ఏర్పాటు చేయాలి. ఎంత తీసుకుంటారేమిటి? మనిషికి 5 రూపాయలు తీసుకుంటామండి. మీకు ఇష్టమైతే ఆ ఎదురుగదిలో మీరు ఇస్తాను తీసుకోండి. భోజనం తయారవగానే మిమ్మల్ని పిలుస్తాను. అలా ఆ రోజు వచ్చిన వ్యాపారి భోజనం ముగించుకుని గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మళ్లీ ఆ దొంగలొస్తారు. ఈసారి దామోని ఏమీ అనకుండా నేరుగా వ్యాపారి బస చేసిన గది దగ్గరికి వెళ్లి తలుపు కొడతారు. అలా ఆ వ్యాపారి దగ్గరున్న బంగారంతో పాటు డబ్బు కూడా దొంగలించుకుని పోతారు. ఆ మరుసటి రోజు ఉదయం వ్యాపారి రామాపురం బయలుదేరుతాడు. మార్గమధ్యలో, అయినా ఇప్పుడు నేను రామాపురం వెళ్ళేం చేస్తాను? నా దగ్గర ఉన్న డబ్బంతా దొంగలు దోచుకుపోయారు. ఇక నేను అక్కడికి వెళ్లడం శ్రమ తప్ప లాభమేమీ ఉండదు. మళ్లీ కొంత డబ్బు తీసుకుని తిరిగి వస్తాను. అలా అనుకుని ఆ వ్యాపారి రామాపురం వెళ్లకుండానే తన స్వంత ఊరికి తిరిగి ప్రయాణమవుతాడు. అతను మళ్లీ ఆ పూటకోళ్ల సత్రం దాటి కొంత దూరం ముందుకు వెళ్లేసరికి అక్కడ దాము మరికొందరితో కలిసి బొమ్మ బొరుసు ఆడుతూ కనపడతాడు.
ఆ సత్రంలో ఉన్న వ్యక్తి ఇక్కడ జూదం ఆడుతున్నాడేమిటి? ఇదేదో అనుమానించదగ్గ విషయమే. ఎందుకన్నా మంచిది నా స్నేహితుడైన సేనాధిపతి సూర్యవర్మని కలిసి విషయం చెప్పాలి. అలా ఆ వ్యాపారి ఆ దేశ సేనాధిపతి సూర్యవర్మకి జరిగిన విషయం చెబుతాడు. అది విన్న సూర్యవర్మ, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాక్కూడా అక్కడేదో జరుగుతోంది అనిపిస్తోంది. నువ్వేం కంగారు పడకో, నేను వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుని వస్తాను. అలా మరుసటి రోజు సూర్యవర్మ మారువేషంలో కొంత డబ్బు మూట బయటకు కనపడేలా ఆ పూటకోళ్ల సత్రానికి వెళతాడు. సూర్యవర్మకి విశ్రాంతి గది చూపిస్తాడు దాము. సూర్యవర్మ అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి కూడా దొంగలక్కడికి వస్తారు. వారు నేరుగా సూర్యవర్మ ఉన్న గదికి వెళతారు. తలుపు కొట్టి సూర్యవర్మను బయటకు పిలుస్తారు. ఆ దొంగలను చితకబాది ఇద్దరిని బంధిస్తాడు సూర్యవర్మ. ఏరా, సైన్యాధ్యక్షుడైన నా దగ్గర దొంగతనానికి వస్తారా? ఎవర్రా మీరు? మర్యాదగా చెప్పండి. మీరు నిజం చెప్తే మిమ్మల్ని ఇక్కడే వదిలేస్తాను, లేదంటే మీ జీవితకాలం కారాగారంలో గడపక తప్పదు. అయ్యా అయ్యా అయ్యా, మాకేం తెలియదయ్యా. ఇదంతా దాముగడి పథకమయ్యా. మేమంతా కలిసి జోదమాడి వెళ్ళవయ్యా. ఒకరోజు మేము జోదమాడుతుండగా అక్కడి దాము వచ్చి, అరే, ఏ జోదమాడి అని సంపాదిస్తారా? మీకో పథకం చెప్తాను. అది గనక మీరు చేస్తే మనకు బోల్డ్ అంత డబ్బు దక్కుతుంది. ఆ తర్వాత మనం ఆ డబ్బును ముగ్గురం సమానంగా పంచుకోవచ్చు. అవునా? ఏంట్రది? ఏంటో చెప్పు. ఓకేసారి అంత డబ్బు ఎలా అవుతుంది? ఏం లేదురా, మళ్ళా అచ్చం ఊరెళ్ళిందిగా, 10 రోజుల వరకు రాదు. రోజు మా సత్రానికి చాలా మంది బాటసార్లు వచ్చి వెళ్తుంటారుగా. ఆళ్ళల్లో బాగా డబ్బున్నోళ్ళు గనక మా సత్రానికి రాగానే మీ కబురు అమ్ముతాను. మీరు దొంగల రూపంలో వచ్చి వాళ్ళని దోసుకుపోండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఆ డబ్బు పంచుకుందాం, సరేనా? రేరా, ఇందులో ఏం తిరకసలేదు కదా. నువ్వు మాతో జోదంలో ఓడిపోయి మమ్మల్ని ఇరికించడానికి ఏమైనా కుట్ర పంతున్నావా ఏంటి? నిజం చెప్పు. మిమ్మల్ని ఇరికిస్తే నాకేమవుతుందిరా? పైగా నాతో రేపటి నుంచి జోదం ఆడేవాళ్ళే ఉండరు. నేను చెప్పినట్టు చేయండి. మనకి 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత మా లచ్చం వచ్చిందనుకో, మన ఎత్తులేవి ఆ ముందు పారు. ఏమంటారు? నేను చెప్పింది చేస్తారా, లేక ఇంకెవరినైనా చూసుకోమంటారా? అయితే ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడు మేము బయలుదేరి వచ్చేస్తాం. ఈ రోజు రాత్రికి రండి. బాగా డబ్బున్న కొత్త జంట మా సత్రంలో బస్ చేస్తున్నారు. ఆళ్ళతోనే మొదలెడదాం. అలా జరిగిందంతా ఆ దొంగలు సూర్యవర్మకి చెప్తారు. ఏరా, జూదానికి అలవాటు పడి దారిని పోయే ప్రయాణికుల్ని దోచుకుంటారా? ఈ లచ్చమ్మ పుట్టకోడ సత్రానికి మంచి పేరుంది కదా, ఇలా ఎలా జరిగిందబ్బా అనుకున్నాను. ఆ లచ్చమ్మలేని సమయం చూసి ఈ దొంగ పనులన్నీ వీళ్ళ చేత చేయిస్తావా? పద పద, నువ్వు జీవితాంతం చెరసాల్లోనే గడుపుదుగాని. అలా సూర్యవర్మ ఆ ముగ్గురిని బంధించి తీసుకుని వెళుతుండగా ఈలోపు లచ్చమ్మ అక్కడికి వస్తుంది. జరిగిన విషయాన్నంతా సూర్యవర్మ ద్వారా తెలుసుకుని దాము చేసిన పనికి చాలా బాధపడుతుంది. నేను భయపడుతూనే ఉన్నాను. ఈ 10 రోజులు సత్రాన్ని నేను కప్పచెప్పి వెళ్లానా, తిరిగొచ్చేసరికి నా కొంపు కొల్లేరు చేశాడు. ఎన్నిసార్లు చెప్పానో ఆ జోదం ఆడొద్దురా అని. అది నిన్ను ఎంత పెద్ద తప్పు చేయడానికైనా వెనకాడనివ్వదని చెప్తే వింటేనా? ఈ ఇద్దరు దొంగ సచ్చినోడితో కలిపి తిన్నింటి వాసాన్నే లెక్క పెడతావా? సిగ్గులేదు నీకు? ఇంకా అక్కడ చెరసాల వస్తువులు లెక్క పెడతాడులేమ్మా. చేసేదేముంది? పదండి పదండి. అయ్యా అయ్యా, నాదో చిన్న విన్నపం. ఆ జరిగిన నష్టపరిహారం నేను చెల్లించుకుంటా. దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి. స్వతహాగా ఈ మనిషి మంచివాడేనయ్యా, కాని ఆ జూదమాడే బుద్ధే ఇన్నిలా చేసింది. దయచేసి ఒక్కసారి నా భరోసా మీద వాళ్ళని విడిచిపెట్టండయ్యా. చూసేవా దాము, నువ్వు ఎంత చేసినా భర్త చెరసాలకు వెళతాడు అనేసరికి ఎంత నష్టపరిహారమైనా చెల్లించడానికి సిద్ధపడింది నీ భార్య. ఇక నుండైనా జూదం ఆడడం మానేసి బుద్ధిగా ఉండు. ఇకపై నేను ఈ ప్రాంతాన్ని గమనిస్తూనే ఉంటాను. ఎవరైనా జూదమాడినట్టు తెలిసిందో ఇక నేరుగా చెరసాల్లోకి. చాలా కృతజ్ఞతలయ్యా. ఇక వీళ్ళు ఏ రోజు పిచ్చి వేషాలేసినా నేనే నేరుగా వచ్చి మీకు చెబుతా. నీ మంచితనం గురించి చుట్టుపక్కల గ్రామాల వారు చెప్పుకుంటుంటే విని వీరిని వదిలిపెడుతున్నానమ్మా. సరే, ఆ బాటసారులెవరో కనుక్కుని వాళ్ల దగ్గర దోచుకున్న డబ్బు తిరిగిచ్చేయండి. ఇక నేనుంటాను. అలా ఆ రోజు నుండి దాము చెడు వ్యసనాలు, జూదమాడటం మాని దుష్ట స్నేహితులకు దూరంగా ఉంటూ చక్కగా లచ్చమ్మకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంటను కొట్టడం మర్చిపోకండి.